అబ్బా కూలి పైసలు అయినాయా ఈ అట్లాసేనా మరి మా ఆవిడ కొనిచ్చే కొనుక్కరానందుకు ఇదేం పేరు ఉంది కదా ఇంగ్లీష్ రాదా HERO అమ్మో అంటే హీరోనా గంధికే కావచ్చు దీనికి బాగా పైసలు ఉన్నాయి గడ్డి కుప్పలు మే ఆ చుట్టిపై ట్రాక్టర్ అత్తుందో లేదో గడ్డి కుప్పలు మెలకత్త అయిపోతే ముగ్గులంతా ఏటో ఉంది మెత్త మెత్త పడుతుంది అవన్నీ మరి నాకు దొక్క బాగా రోజులయ్యా నేను చిన్నప్పుడు నేర్చుకున్నా ఎక్కేది చూస్తా స్వామి దేవుడా అవుగాని మొక్కల కొత్త సైకిల్ స్వామి దేవుడా కొత్త కొత్తగానే బాగా రోజులకు మర్చిపోయి అయ్యో శంకరా చూసిర్రా వాళ్ళు చూడలే కదా అబ్బో బాబా అయ్యో నొక్కు వేయనట్టు అయిపోయా కొత్త సైకిల్ మళ్ళీ ఎక్కి చూస్తా అబ్బో కొద్దిగా దండం పెడితేనే ఎత్తేకే గడ్డి కుప్పలు అబ్బో 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 ఈయన సైకిల్ పెట్టి రోలని మెల్లకి చెప్తా ఈ అవ సైకిల్ చాలా ఉంటాయి దొక్కత్తలేదు తర్వాత నేర్చుకున్నాం కానీ గడ్డి కుప్పల కడికి అయితే పోతా ఇటు నీడే కడతా కలర్ పోద్ది అరే చూరా సాంగ్ ఎంత మంచిదో అరే ఐఫోన్ రా మీకు అనుకుంది తీరా మా డాడీ పంపిస్తాడు దేశం తెలియదు నేను చూడాలి అరే ప్లీజ్ రా అరే చూడు ఫోన్లు పట్టుకొని చెట్ల కింద వెనకట పెదవాన్సులు కదా పంచాయతీ చెప్పినట్టు చెట్ల కింద కదా వెనకట పెదవాన్సులు కూడా చెట్ల కిందకి పెట్టుకొని మండబల కళ్ళు అయినట్టుగా పటేన్లుగా తీర్పిచ్చినట్టు ఫోన్లు పట్టుకొని పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకొని అవి చూడు వెనకట మా అయ్యవలు చేన్ల చిలకల పంట తీసుకపోదురు చేన్ల చిలకల పంట తీసుకపోతే ఇప్పుడు అటువంటి సుఖం వీళ్ళకు దొరుకుతలేదు అప్పుడు గాలి మంచిది దొరికింది ఆరోగ్యంగా ఉన్నాం చదువు మంటికి ఎట్లా చదువుతారు వీళ్ళు చూడు పెద్ద పెద్ద పలకలు ఎక్కువ ఫోన్లు ఉన్నాయి ముగ్గురుకో ముచ్చట నలుగురికో ముచ్చట ఇంకా ఫోన్ కొరక కొట్లాడుతుర్రు ఆ కాలంలో మాకున్నాయి ఇవన్నీ పొద్దుగాలు లేచి అయ్యవతో పోయి చిలకలకు పోయి చిలక పంట పోయి అరిగడ్డి కుప్ప పంట ఏగురుడు దుంకుడు ఆటలు పాటలు ఎంత మంచిగా ఉండే అయినా కానీ చూడు ఆ అరిగడ్డి గుప్పల పంట ఎగిరి ఎగిరి మళ్ళీ మంచిగా ఈత పనులు వెనకట ఈత పనులు బుక్కుడు మా అయ్యవ ఈత పనులు బుక్కి అన్ని బుక్కినాక కడుపు నిన్నాక కొన్ని కీసలు పోసుకొని అటు అసొంటిది ఉన్నది వీళ్ళకు అసొంటి స్వేచ్ఛ దొరుకుతుందా అయినా ఏ కాలం ఎటు పోతుందో అటు చూస్తే చదువు లేదు చదువుల కొరకు ఉన్న పైసలన్నీ జారగొట్టుడే ఇటు శాస్త్రం లేదన్నట్టుంది చెట్ల కింద పెద్ద పెద్ద మునగాలు మీసాలు తిరిగిన మునగాల లెక్క ఫోన్లు పట్టుకొని ఫోన్లు చూడవచ్చు మంచి అక్కడ అరిగడ్డి కుప్పలు పెట్టినాక తర్వాత ఈత పనులు బుక్కినాక మా తల్లిదండ్రులు బుర్రకాయ తెచ్చి నడుంకు కట్టి బాయిలు ఎత్తేస్తే బాయిలు ఈత కొడితే ఎంత గమ్మత్ అనిపించి ఈత వచ్చింది వీళ్ళకి ఈత రాదాయే ఈత పనులు బుక్కుడు ఏంటో తెలియదా మళ్ళీ తాటి ముంజలు కోసినాక ముంజలు తిందు ఏమన్నా ఉండురా ముంజలు తిన్నాక అప్పుడు బండ్లు అయ్యో దుడ్డు వరుతున్నట్టుంది అప్పుడు ముంజలు తిన్నాక మళ్ళీ ముంజకాయలు అవి కట్టె తొడిగి బండి గిర చేసుకొని మంచిగా డ్రర్ అని ఆట ఆడుకున్నాం ఈ పొలాలకు ఆటలు తెలియదు ఓ పాటలు తెలియదు పొద్దుగాలు ఎత్తే ఫోన్లు
తెల్లారులు ఎత్తిన ఫోన్లు పెద్ద పెద్ద మిసాలు తినే మొనాల లెక్క పేద మనుషులు లెక్క చెట్ల కింద కూర్చుంటే ఫోన్లు చూడవచ్చు. నేను ఒక్కని చూస్తారా? అరే ప్లీజ్ గారా, అరే చూడాలిరా నేను. సరేరా పోర్రి. సరే ఫోన్ మా అయ్యకి చెప్తే నేను కొత్త ఫోన్ కొనుక్కుంటా పోర్రి. అరే మంచిగా చెట్టు కింద ఎంత చల్లగా ఉందిరా, రీల్స్ ఇద్దామారా? ఏ తీద్దాం ఎందుకురా? అరే ఇటు మన అమ్మ డాడీతో తత్తలేరు యారా, మంచిగా తీసుకున్నాం పారా. అద్దారా సరే పారా, అక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుందాం పాలి. అబ్బా అబ్బా చల్లగా ఉందిరా నీడ. అరే రీల్స్ ఇద్దామారా, మంచి చెట్టు కింద చల్లగా ఉంది. అద్దురా ఆ కాలంలో చేయవా? నలుగురం కూర్చుండి నలుగురం కూడితే అమ్మ డాడీ ఆడుకునేటోళ్ళం. ఈ కాలంలో చూడు, ఈ కాలం పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ ఆట, ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ చేస్తుర్రు. ఒక యూట్యూబ్ అబ్బర కొడుక, ఏం కాలమో ఏం పిల్లలు అబ్బర కొడుక. నీదన్నా బండ చూద్దాం. నీ బండి ఎంత నీ బండి నా బండి చూసుకున్నావా? చూసుకున్నాం పట్రా చూసుకున్నాం. పట్టు అరే మా తమ్ముడు అబ్బర కొడుక, కింత లేరు వీళ్ళు, మోకాలు పొడువు లేరు వీళ్ళు. పొద్దున్న దాకా గొలితే మూరెళ్ళు లేరు, బండ్ల రేసి పెట్టుకుర్రట చూడు పొంగుడు గాళ్ళు పొరాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అన్న బాధనే ఉంది. అయినా నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను, నాకు నేను అనుకుంటా, మాకు వెనకట ఆడుకుందామంటే అసలు ఆట కోనియపోదురు. కోకిల కిలకిల అన్నది నిజమే. సైకిల్ ట్యాక్సీలకు పోయి దొంగతనాన మా తల్లిదండ్రులకు తెలియకుండా టైరు ఖరాబ్ అయింది తీసుకొచ్చుకొని మేము వాళ్ళకు తెలియకుండా ఆటలు పోటీలు పెట్టుకుందాం. వీళ్ళు పొద్దున్న దాకా కొలితే మూరెళ్ళలేరు, బండ్ల రేసాట. మలేషానా ఎటు పోతున్నావు? ఏంది అటు ఇటు తిరుగుతు? ఎటు పోతున్నావు అంటే ఏం చేయమంటావు మధు? గల్లు కనబడుతున్నారు, కనబడుతారు పిల్లలు బండ్లు పట్టుకుని ఉన్నారు. రేసాట రేస్ ఉంటది ఉంటది. మాకున్నాయా గవి? ఉన్నాయా శంకరన్న? మనకెక్కడి లచ్చిరెడ్డి ఊరి గట్ల ఎంజాయ్ చేయాలి, రేసులు పెట్టుకుంటా. మాకు అవి ఏం లేవు. మేము మంచిగా పొలాల పంటి తిరిగి వాళ్ళతోని గడ్డి కుప్పల పంటి అటు ఇటు ఎగురుకుంటా దొంగతనాన మళ్ళా మల్యాలు పోయి పాతయి టైర్లు తెలుసా నీకు? సైకిల్ బండ్లకు ఉన్నాయి అవి కావు, సైకిల్ టైర్లు. సైకిల్ టైర్లు తెచ్చుకొని అవి ఆటల పోటీలు పెట్టుకుందాం టైర్లతో. ఇప్పుడు అసలు బండ్లాట రేసాట. పొద్దున్న దాకా కొలితే మూరెడు ఉన్నారా వాళ్ళు చూడు శంకరానా. ఇంకా మూరుడు కాకపోతే పెద్దగా ఉంటారు. ఇంకా చూపిస్తా పారి ఇలా. ఇగో మేము వెనకట ఎట్లా ఏముంది చెప్పనా, ఈత ఇప్పుడు అటు గట్టి పంటి పోతే ఈత చెట్లు ఉండు బాగా, ఈత పండ్లు బుక్కుదాం. ఇంకా మీకు చూపిస్తా పారి. తాటికాయల ముంజాలు తింటే ఎంత అన్న కమ్మగా. అసొంటి వీళ్ళకి ఆ రుసులు తెలియదు, తిండి తెలియదు. ఏవైనా ఫోన్లు, టచ్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్ ఆట, ఫేస్బుక్ ఆట, అవి బండ్ల రేస్ ఆట. మరి మీకు చూపిస్తా మరి. చూపిస్తాం. అరే ముంజలు తినుడు అది ఎంత ఆరోగ్యానికి మంచిది. వీళ్ళకి అవి రుసులు తెలుసా? ఇంటికాడ తీసుకొచ్చినా అన్నారు మరి ముంజలే. మీరైతే రారి అత్తవుగా శంకరానా. మల్లేషానా తోడు పోతే లేట్ అయింది బాగా. మళ్ళా దంపని కలువద్దు శంకరానా. మీ చూపిస్తానా కదా ఉంటది. ఇగో శంకరన్న, ఇది వీళ్ళ కాలం మన కాలంలో గివి తిన్నాం. తల్లిదండ్రుల పంట పోయి అరిగట్టి ఎటకారాలు వద్దు పంట పోతే ఈత పండ్లు బుక్కినాం. ఆ గడ్డి సీదరకు మనకు ఈదల పంటిది ఈత పండ్లు బుక్కిన తర్వాత తల్లిదండ్రులు బాయిలకు తీసుకుపోయి ఈత నేర్పారు. వీళ్ళకి ఈత రాదు. ఏమన్నా అంటే ఫోన్లు
అవు లచ్చిరెడ్డి ఆ ప్రశాంత్ ఏటో వాయే ప్రశాంత్ గిడ్ నేను కనబడే కదా దిక్కనే ఉండే కదా ఇది వరదనక ఆ, ఏమైనా నిన్ను చూసి మేము వత్తిమి ఈడికే వచ్చినాము ఇగో ఈ కాలంలో ఎత్తున్నారు ఏమైనా ఫోన్లకే అతకపోతారు ఇన్స్టాగ్రామ్ ఆట ఫేస్బుక్ ఆట ఏది యూట్యూబ్ ఆట రీల్స్ చేసుడు ఆట మన కాలంలో ఎట్లుండేనా శంకరన్న ప్రశాంత్ లచ్చిరెడ్డి మన కాలంలో గట్లుండే ఇప్పుడు ఇగో మన కాలంలో గివి తిన్నాం ఈదుల పంట పోయి ఈద పండ్లు బుక్కినాం వెళితే వాళ్ళ పంట మనం వెళ్తే మనం తల్లిదండ్రులు తీసుకుపోయి మన తండ్రి మీ తండ్రి మా తండ్రి తీసుకుపోయి ఈత నేర్పిరు అలా బాయిలు ఈత కొడితే నరాలు సాపావు ఆ గాలి దొరికది ఆ స్వచ్ఛమైన పొద్దులు ఎత్తేనే ఫోన్లే పక్కలకెళ్ళి ఎత్తేనే ఫోన్లు పాజిక పొలగాడు కూడా ఫోన్ పెడితేనే ఆడ ఉగ్గు తింటుండు గిట్ల తయారయ్యే లోకం బుక్కినాం తాళ్ళ పాయింట్ పోయి తాగు ఈడ ముందలు కాడికి వచ్చినాం ముందలు తినిపిస్తాం వీళ్ళకు నేర్పడానికి వీళ్ళకి చూపించడానికి సమాజంలో మా కాలంలో గిట్ల తిన్నాం ఇవి తినాలి ఏమైనా కానీ ఫోన్ చూసుకుంటే ఎరుడేనా ఇప్పటి కాలం పిల్లలకి ఏం ఏర్పాటే గట్లనంటే తోలుకొచ్చినాం ఇప్పుడు నువ్వు ఏం చూస్తావు అంటే గిది ఈత పండ్లు బుక్కాలి ఆరోగ్యానికి మంచిది ముంజలు తినాలి ఆరోగ్యానికి మంచిది అవు గౌడ్ సాబ్ మంచిదే కదా ఇవి నవ్వుతున్నావు అంటే ఉత్తగా నిజమా విన్నారా పిల్లలు విన్నారా గిది కాలంలో నడిచేది నువ్వు చెప్పు ప్రశాంత్ నువ్వు చెప్పు ఏం చెప్పిండు కాలువలో తినే పండు ఆ కాలువలో తినాలి ఈ కాలువలో మామిడికాయలు దొరుకుతాయి అల్ల నేరేడు పండ్లు దొరుకుతాయి నేర పండ్లు దొరుకుతాయి ముంజకాయలు దొరుకుతాయి ఇది సలువ ఈ పిల్లలకి ఏం తెలుసు ఎప్పుడు ఫోన్లో పట్టుకొని ఉండు ఏమైనా తల్లిదండ్రులు అంతే ఉన్నారు పిల్లలకి అంతే ఉన్నారు పిల్లలకు తెలియకనే కదా మనం ఇక్కడికి తీసుకొచ్చింది ఇదంతా చూ తల్లిదండ్రులు పిల్లలను కొద్దిగా దూరం ఫోన్లకు దూరం పెట్టాలి వీళ్ళు కూడా మారాలి గివి తినాలి ముంజలంటే లోపట మంచి శరీరానికి సంబంధించింది చలువ ఉంటది ఇప్పుడు గౌడి చెప్పినట్టు ఇట్లా ఇది ప్రకృతికి దేవుడిచ్చిన వరము అది ఎక్కువ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఇది వాడుకోవాలి మనం సరేనా ఓకేనా ఇక పిల్లలకు పోయి ఇవి తినిపిస్తేనే వాళ్ళకు నువ్వు చెప్పు ప్రశాంత్ ఏర్పడుతుంది వాళ్ళకు తినరు పిల్లలు ఇలా తింటేనే అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు తీసుకో తినాలి బిడ్డ తిను కాబట్టి మీకు తినబెట్టి నేర్పుతున్నాం తిను అట్లా జారిపోయి తిను ఇప్పుడు ఎట్లుంది మంచిగా లేదా ఫోన్లు చూస్తారా చూడద్దు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అవన్నీ ఏం చూడద్దు మీరు కళ్ళు సూప్ తక్కువ అయింది సరేనా తినూరి లచ్చిరెడ్డి ఎట్లుంది అవు శంకరన్న నేను ఒకటి అడుగుతా ప్రశాంత్ మన కాలంలో ఇవన్నీ తింటేనే మన అండలెక్కున్నాడు చూడు మనిషి ఎట్లున్నాడు ముసలోడు అయినా కానీ అబ్బా ఇక మొక్కిరా దేవుడు ఇచ్చిన వారేమైనా అన్నీ ఉన్నాయా బాబు ఎంత కమ్మాయి మంచిగా ఉన్నాయా తింటూ మంచిగా ఉన్నాయా ఇవి సొంటి తినాలి ఈత పండ్లు బుక్కాలే సరేనా